హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ చింత చిగురు పప్పు చేశానండి. దానికి కావాల్సినవి చింత చిగురు కొంచెం ముదురైనా పర్లేదు, ఒక వెల్లుల్లి రెబ్బలు చిన్న సైజు, ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూను ధనియాలు అండ్ పచ్చెనగపప్పు, కొద్దిగా జీలకర్ర. ఈ మూడింటిని కూడా డ్రై ఫ్రై చేసేసి వాసన వచ్చే వరకు తీసేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్లో ఇప్పుడు చిగురు కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుని కొంచెం గళ్ళుప్పు వేసుకోవాలి. చిగురులో ఉన్న వాటర్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ దీన్ని చల్లారపడడానికి పక్కన పెట్టేసి ఇప్పుడు జార్లో ఫ్రై చేసినవి అన్నీ కొద్దిగా జీలకర్ర మళ్ళీ వేసి పౌడర్ లాగా చేసేయాలి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న చిగురుని వేసి కూడా ఒకసారి మిక్సీ పెట్టాలి. మరీ ఫైన్గా అవసరం లేదు. కొద్దిగా నూనె, కొద్దిగా నెయ్యి రెండు వేసి దాంట్లో పోపు దినుసులు, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి దీన్ని తాలింపు చిగురులో వేసేయాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన చింత చిగురు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మామూలుగా లేదండి టేస్ట్ బాబు. అసలు దెబ్బకి మా అమ్మమ్మ చేసిన పచ్చడి అయితే గుర్తుకొచ్చింది. మీరు చేశారంటే మీకు మీ నానమ్మ, అమ్మమ్మ